చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, సేవకులారా, దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలపు ఈ మాటను వినండి. నీకు కావలసినవన్నీ ఇక్కడే ఉన్నాయి, అయినా అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఆహారం కోసం పరలోకమా? వస్త్రం కోసం పరలోకమా? నీరు కోసం పరలోకమా? అద్భుతాల కోసం పరలోకమా? ఆడు క్షణం ప్రతిరోజు నీకు అద్భుతాలు జరుగుతున్నాయిగా. లేకపోతే 5 సంవత్సరాల వయసులో బయలుదేరిన వాడికి 45 సంవత్సరాలు వస్తే వాడి బట్టలు ఎట్లా సరిపోయినాయి, వాడి చెప్పులు ఎట్లా అరిగిపోకుండా ఉన్నాయి? ప్రతి క్షణము ప్రతి అడుగు అద్భుతమే కదా నీకు జరిగింది. ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా వెళ్ళాలనిపిస్తుంది అంటే ఏ మనసు ఉండాలి తెలుసా? అద్భుతాలకు కంటే ఎక్కువ వాగ్దాన దేశం మీద నీకు ప్రేమ ఉండాలి. అద్భుతాలకు మించిన ఆనందం నీకు వాగ్దాన దేశంలో కనపడాలి. ఇంత మన్నా తింటే, ఇన్ని పూరేలు తింటే, అంత నీరు తాగితే, మేఘం కింద నడిస్తే, రెక్కల మీద దర్జా కూర్చొని వస్తే కూడా నీకు తృప్తి ఉండకూడదు. వీటన్నిటి ద్వారా నేను ఎంత వేగం, ఎంత త్వరగా వాగ్దాన దేశానికి వెళ్ళిపోతాను అనిపించాలి తప్ప ఈ అద్భుతాలు నేను ఆపుతున్నాయా? ఈ స్వస్థతలే ఆపుతున్నాయా? ఈ వాగ్దానాలే ఆపుతున్నాయా? ఎంత విచారకరం ఇది. అద్భుతాల దగ్గర ఆగిపోతున్న క్రైస్తవ్యమా? స్వస్థతల దగ్గర ఆగిపోతున్న క్రైస్తవ్యమా? వాగ్దానములు అంటూ ఆగిపోతున్న క్రైస్తవ్యమా? మేలులు ఆశీర్వాదాలు నిలబడిపోతున్న క్రైస్తవ్యమా? వీటన్నిటి బలము చేత మరింత వేగంగా, మరింత సమర్థంగాను ముందుకెళ్ళి వాగ్దాన దేశాలు అడుగు పెట్టాలి కదా. ఈ రోజున ఉపదేశం ఒకటే,